జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి ఆ ద్వేషం ఇంకా ఎక్కువైంది. చుట్టుపక్కల వాళ్ళు, ఇంటికొచ్చిన వాళ్ళు కూడా నన్ను చూపించి మాన్సి మేడంని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దానివల్ల నీరజ్ సార్ కూడా బాధపడుతున్నారు. అసలు నా కడుపు ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను సార్. ఏంటా మాటలు? పిల్లలు కావాలని తప్పించిన నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును సార్, పిల్లలు కావాలనుకున్నాను. దేనికి? ఈ వంశానికి వారసునివ్వాలని, పుట్టబోయేవాడికి ఈ కుటుంబంలోని సంతోషాలనివ్వాలని. కానీ ఆ సంతోషం ఎక్కడుంది సార్? వాడికి అమ్మ నాన్నల ప్రేమ ఉంటే సరిపోదు, బాబాయ్ పిన్ని ప్రేమ కూడా కావాలి. నీరజ్ సార్ నా బాబుని ఎత్తుకొని నేను రా బాబాయిని అని ముద్దు చేయాలి. మాన్సి మేడం తనకి నా మీద ఎంత కోపం ఉన్నా పిల్లలు పుడితే వాళ్ళ కోసమైనా నాతో కలిసిపోతుందనే ఆశ. ఇవన్నీ నెరవేర్తాయనే నమ్మకం నాకు కనిపించట్లేదు సార్. అందుకే ఈ బాధ. కడుపుతో ఉన్నానన్న మాటే కానీ నాకు సంతోషం కలగటం లేదు సార్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సార్? నిజంగానే నేను ఏదైనా తప్పు చేశానా? మాన్సి మేడం చెప్తున్నట్టుగానే అంత పాపానికి ఒడిగట్టానా? ఒక ఆడదానికి మాతృత్వాన్ని దూరం చేసిన నాకు తల్లయ్యే అర్హత ఉందంటారా? లేదు లేదు, అర్హత నాకు లేదు. తల్లి అర్హత నాకు లేదు. లేదు 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 లేదు. నువ్వే తప్పు చేయలేదను. ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు దోషిగా డిసైడ్ అవ్వకు. నువ్వు ఈ టైంలో ఇలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదను. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నీరజ్ నమ్మే రోజు కూడా త్వరలోనే వస్తుందను. ఎందుకంటే నిజం ఎప్పుడు ఎక్కువ రోజులు దాగదు. ఆ నిజం తెలిసాక ముందు కంటే ఎక్కువగా నీరజ్ నిన్ను గౌరవిస్తాడు. ట్రస్ట్ మీ అను, టైమ్ ఈస్ ఎవ్రీథింగ్. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. వారసుడు, ఆర్యవర్ధన్ వారసుడు అంటే వర్ధన్ కుటుంబానికే వారసుడు. ఆ ఆస్తి అంతటికీ ఏకైక వారసుడు రాబోతున్నాడన్న మాట. గుడ్ న్యూస్. ఎవరికి గుడ్ న్యూస్? ఆ ఆర్యవర్ధన్ కే కదా. అవును జలంధర్. మరి ఆ ఆర్యవర్ధన్ కి గుడ్ న్యూస్ అయితే నాకు బ్యాడ్ న్యూసే కదా. వెరీ బ్యాడ్ న్యూస్. మరి ఇప్పుడు ఈ న్యూస్ ని నాకు గుడ్ గా వాడికి బ్యాడ్ గా ఎలా మార్చుకోవాలి? వెరీ సింపుల్. ఆ గుడ్ న్యూస్ ని బ్యాడ్ న్యూస్ గా మార్చేసుకుంటే సరిపోతుంది. మార్చేద్దాం. నేను పోయేలోపు
నాకు తోడుగా ఆర్యవర్ధన్ని తీసుకుపోవాలి అనుకున్నాను. ఎందుకంటే రాజపీనుగు ఒంటరిగా పోదు కదా. అది ఎలాగూ కుదరదని అర్థమైపోయింది. కనీసం వాడి వారసునైనా తోడుగా తీసుకెళ్ళిపోతాను. అంటే ఏం చెయ్యాలనుకుంటున్నావు? చంపేస్తాను ఆ వారసుని. ఆర్యవర్ధన్ ఆశని పుట్టక ముందే చంపేస్తాను. వాడి వారసుడితో పాటు వాడి ప్రేమ, అదే మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ కూడా చనిపోతుంది. ఎలా జలంధర్? ఆర్యవర్ధన్ నీడనే టచ్ చేయలేము. అలాంటిది తన నీడలో ఉన్న పిల్లాన్ని, తన కడుపులో ఉన్న బిడ్డని ఎలా చంపుతాం? బంగ్లాలో ఉంటే చంపడం కష్టం, కానీ బస్తీకి చేరాక చంపడం పెద్ద కష్టం కాదు కదా శర్మ. అర్థమైంది. బస్తీకి మన వాళ్ళని తీసుకెళ్ళి ముగించేస్తాను. వెరీ గుడ్. ఇంకొక విషయం, మన చేతికి మట్టంటకూడదు. మన మీద అనుమానం రాకుండా ఈ పని జరిగిపోవాలి. అలా జరగాలి అంటే బస్తీలో ఆ ఒక్క ఇల్లే కాదు, టోటల్గా బస్తీనే తగలబడిపోవాలి. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదానికి ఆహుతైపోయిన ఆర్యవర్ధన్ భార్య, సారీ, కడుపుతో ఉన్న భార్య అనే వార్త హల్చల్ చెయ్యాలి. దాంతో ఆర్యవర్ధన్ బ్రతికుండగానే చావాలి. అది చూసి నేను నవ్వాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.